ధాన్యం తిరిగి మొలిచినట్లు దేవుడు నిన్ను నీ ఆత్మీయ స్థితిని, నీ ఆరోగ్య స్థితిని, నీ ఆర్థిక స్థితిని, నీ కుటుంబ స్థితిని, నీ పాపపు జీవితం నుంచి విడిపించి రోగం నుంచి తిరిగి మొలుతురు ధాన్యము వలె. అందరు చెప్పండి ఒకసారి, ధాన్యము మొలుచినట్లు. ఎందుకంటే నువ్వు ఆయన నీడలోకి, ఆయన సన్నిధిలో ఉన్నావు. వింటున్నావా? ఆయన రెక్కల క్రింద, ఆయన యొక్క ఆశ్రయ దుర్గముగా నువ్వు నమ్ముకున్నావు. దేవుడు నిన్ను తిరిగి మొలిపించబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డ, నువ్వేం చేయబోతున్నావు? ధాన్యము మొలిచినట్లు మొలిచి ఆత్మీకంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా. ధాన్యం ఏంటండి? భూమిలోకి వెళ్తుంది, కనబడదు కొంతకాలం, దాని తర్వాత వచ్చినట్లు నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన, నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీరు ఆయన పాదాల చెంతకు వెళ్ళి తిరిగి జవాబు రాబోతుంది. కాబట్టి నువ్వు ఏదైతే ధాన్యం వేస్తే ఏ విధంగా తిరిగి పైకి వస్తుందో అలానే నీ ప్రతీది కూడా నీ జీవితం ఉండబోతుంది. నువ్వు ధాన్యం వలె దేవుడు నిన్ను మొలిపించబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవానికి థ్యాంక్స్ నాయన, తిరిగి నీ జీవితాన్ని నేను చిగురింపజేస్తుంది. ఈరోజు వాగ్దానం వింటున్నావా? తిరిగి నీ జీవితం చిగురింపజేసేదని. కాబట్టి నమ్మకంగా ప్రభువుని పట్టుకొని ప్రార్థన చేయి. మన ప్రార్థనలన్నిటికీ ప్రభు జవాబిస్తాడు. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకున్నాం.